మహిళా సంరక్షణ కార్యదర్శుల ఉద్యోగాలపై అసెంబ్లీలో హోంమంత్రి అనిత కీలకమైన ప్రకటన చేశారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయిస్తామని అనిత అన్నారు. రాష్ట్రంలో 17,000 మంది మహిళా సంరక్షణ కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారని, గ్రామ మహిళా సంరక్షణ కార్యకర్తలకు బాధ్యతలు అధికంగా ఉన్నాయని ఆమె తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యల వలన ఈ పరిస్థితి దాపురించిందన్నారు అనిత. ఇక త్వరలోనే మహిళా సంరక్షణ కార్యదర్శులకు జాబ్ చార్ట్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా, లేకపోతే ఐసిడిఎస్లో మనం పంపించుకోవాలా, వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష. మేము చర్చిస్తాం అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే, ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు. గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది. ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో, ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో, గౌరవ సభ్యులు ఎవరైనా లిఖితపూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకొని, అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహిళా కార్యదర్శులకి వాళ్ళకి ఒక మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి ఈ సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.